స్తోత్రాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సహోదరుడు చాలా కాలము నమ్మకంగా ఇక్కడ ఉన్నంతకాలం మనతో సహవాసం చేశారు. ఇక్కడే క్వార్టర్స్ కూడా దేవుడు అతనికి ఇచ్చాడు. ఆ క్వార్టర్స్లో కూడా మనందరినీ పిలిచి అక్కడ ప్రార్థన చేయించుకున్నారు. చెంబూరు క్వార్టర్స్లో కూడా మరి కొంతకాలం ఉన్నాడు. ఎక్కడున్నా ప్రభు కృప నమ్మకంగా ఉన్నాడు. అక్కడ ఊరిలో బెల్లంపల్లిలో టాటా పవర్లో ఉద్యోగరీతిగా అక్కడ ఉంటున్నాడు. అక్కడి నుండి కూడా ఎప్పుడు ఫోన్ చేస్తాడు, మెసేజ్ చేస్తాడు. సంఘాన్ని కూర్చిన ఆలోచన శ్రద్ధ కలిగి ఉన్నాడు. తన కుమార్తెలు కూడా మంచి ఉన్నతమైన పదవులు సంపాదించారు. చాలా ఉన్నతమైన విద్యాభ్యాసాలు చేశారు. వారి కుటుంబాలను కూడా దేవుడు దీవించాడు. నమ్మకమైన వారిని, భయభక్తులు గల వారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు, తప్పకుండా ఆశీర్వదిస్తాడనే ఒక గొప్ప సాక్ష్యాన్ని మన ముందు దేవుడు ఉంచాడు. అందుకై ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. ప్రభు వారి కుటుంబాన్ని దీవించునుగాక. ఈ సమయంలో మనము మన వాక్య భాగానికి వెళ్దాము. పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని నిమిషాలు మనకున్న సమయంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. ఎక్కడికి వచ్చాం మనము? సంఖ్యాకాండం కదా. సంఖ్యాకాండము రోజు 11వ అధ్యాయము నుండి మొదటి 3 వచనాలు చదువుకుందాము. సంఖ్యాకాండము మొదటి 3 వచనాలు. జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెములో ఒక కొనను దహింపసాగెను. జనులు మోషేకు మొరపెట్టగా మోషే యెహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొనినందున ఆ చోటికి తబేరా అను పేరు పెట్టబడెను. దేవుడు ఈ మాటలు దీవించును కాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము గల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడవైన దేవా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మీ మహాకృప చేతనే ఈ పునరుత్థాన దినమందు ప్రభు దినాన మాకు మీ సన్నిధిని మిమ్మను ఆరాధించుటకు ఇచ్చిన భాగ్యముకై స్తుతిస్తూ ఉన్నాం. ఇంతవరకు మీ ఆత్మ ఆధీనములో, ఆధిపత్యములో నడిపిస్తూ మాతో మీరున్నందుకు స్తుతిస్తూ ఉన్నాం. మరికొంత సమయం ప్రభువా మేము మీ సన్నిధిలో ఉన్నాము. మీ మాటలు వినాలని మేము ఆశతో మీ వైపు చూస్తూ ఉండగా ప్రభువా, ఈ వాక్య భాగాన్ని మాకు వినిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వివరముగా ధ్యానించుటకు ఆత్మ సహాయము చేయండి. మాతో మాట్లాడుటకు మీరు ఏమి ఉద్దేశించారో ఆ ఉపదేశాన్ని మాకు వినిపించండి. నన్ను కేవలము మీ నోటికి బూరగా మాత్రమే వాడుకోమని ప్రార్థిస్తున్నాను. మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుమని యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనము సంఖ్యాకాండం ప్రారంభించాము. సంఖ్యాకాండం అంటే 2 మాటలు గుర్తుంచుకోండి. లేవియకాండం అంటే ఏ మాట గుర్తుంచుకోవాలి? పరిశుద్ధత. సంఖ్యాకాండం అంటే 2 మాటలు జ్ఞాపకం ఉంచుకోండి. ఒకటి దైవ క్రమము, దైవ సంఖ్య. దేవుడు లెక్క అడిగేవాడు, లెక్కించేవాడు, క్రమాన్ని కోరేవాడు.
ఈ 2 మాటలు జ్ఞాపకం ఉంచుకోండి. సంఖ్యాకాండములో ఇవే మనము ప్రాముఖ్యంగా గమనిస్తాము. దేవుడు లెక్క చూసుకునేవాడు. ఎవరి లెక్క వారే అప్పగించుకోవాలి. నా లెక్క నీవు, భర్త భార్య ఒకరి లెక్కలు ఒకరు అప్పజెప్పుకునేది కాదు. పిల్లల లెక్క తల్లిదండ్రులు. దేవుడు ఎవరి లెక్క వారినే అడుగుతాడు అనే విషయాన్ని గతసారి మనము చాలా విస్తారంగా ఆలోచన చేశాము. దేవుడు ఒక క్రమాన్ని కోరుకుంటాడు. ఇశ్రాయేలు ప్రజలను జనసంఖ్య చేశాడు. 12 గోత్రాలు ఉన్నాయి. ప్రతి గోత్రములో ఎందరున్నారు అనే లెక్క దేవుడు చేయించాడు. అంటే ప్రతి ఒక్కరిని దేవుడు ఎరుగుతాడు. ఆ లెక్కలు చూడండి, ఒక రౌండ్ ఫిగర్ లేదు, హార్డ్ ఫిగర్స్ ఉన్నాయి. అంటే ఒకరు ఇద్దరు ముగ్గురిని కూడా విడిచిపెట్టేవాడు కాదు. ప్రతి ఒక్కరిని దేవుడు ఎరుగుతాడు. ప్రతి ఒక్కరిని దేవుడు గుర్తిస్తాడు. ఇశ్రాయేలు ప్రజల లెక్క ఎంత ఉన్నది. దేవుడు తన ప్రజల లెక్కను ఎరిగినవాడు. ఈరోజు కూడా ఎందరూ ప్రభునందు విశ్వసించారో, ఎందరూ ఆయనను అంగీకరించారో వారందరికీ తన పిల్లలగుటకు అధికారం ఇచ్చెను అని రాశాడు యోహాను సువార్త 1వ అధ్యాయములో. తన పిల్లలు ఎందరో ఎరుగుతాడు. ఒక తల్లిదండ్రులు ఎంతమంది పిల్లలు ఎరుగుతారా లేదా చెప్పండి. ఒక 10 మంది పిల్లలున్నా 10 మందిని ఎరుగుతారు. ఇప్పుడు మనము చాలా తక్కువ, ఒకరిద్దరు పిల్లలతో అక్కడే చాలనుకుంటున్నాం. కానీ కొందరు 19-20 మంది పిల్లలు కన్నవారు ఉన్నారు. బైబిల్లో 10లు 20లు 30లు 40లు 10ల సంఖ్యలో వారు పిల్లలను కన్నట్లుగా మనం చూస్తాం. కనుక పిల్లలను తల్లిదండ్రులు ఎరుగుతారు. జాన్ వెస్లీ దైవ సేవకుడు వారి తల్లి 19 మంది పిల్లలను కన్నదే. 19 మంది. 10 మంది పిల్లలు చనిపోయారు. 9 మంది పిల్లలను, అంటే అప్పుడప్పుడు చిన్నతనంలోనే 10 మంది పిల్లలు ఆమె బ్రతికుండగానే చనిపోయారు. కానీ ప్రతి ఒక్క బిడ్డ దగ్గర ఆమె ఒక్కొక్క బిడ్డ చొప్పున ప్రతి బిడ్డ దగ్గర మోకరించి ప్రార్థించేది. ఆమె చరిత్ర మనం చూస్తే అద్భుతమైనది. ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్క బిడ్డను ఎరుగుతుంది తల్లిదండ్రులు. ఎంతమంది పిల్లలున్నా ఎరుగుతారు. అలాగే దేవుడు తన పిల్లలగుటకు మనకు అధికారాన్ని ఇచ్చాడు. ఆయనను నమ్మిన వారికి ఆ పిల్లలందరినీ ఎరుగుతాడు. యెషయా గ్రంథములో పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను అన్నాడు. ఎప్పుడు మన జీవితములో నిరాశపడేది ఎప్పుడు రాకూడదు. ఎందుకంటే దేవుడు మనలను మన పేరుతో ఎరిగి ఉంటాడు. ఎంతమంది పేర్లు మనకు, ఒక పేరుతో 100,000 మంది ఉంటారు, కానీ ప్రతి ఒక్కరిని దేవుడు ఎరుగుతాడు. ఈ ఆదరణ మనకున్నది. అదే సమయంలో ఒక భయం కూడా మనం కలిగి ఉండాలి. పేరు పెట్టి నన్ను ఎరిగిన దేవుడు, నా లెక్క నన్నే అడిగే దేవుడు, నా లెక్క ప్రకారంగానే నాకు ఫలితాన్ని ఇచ్చే దేవుడు అనే విషయాన్ని మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. సంఖ్యాకాండము అదే మనకు నేర్పిస్తుంది. ఒక క్రమాన్ని నేర్పిస్తాడు దేవుడు. ప్రత్యక్ష గుడారము వారి మధ్య నేను నివసిస్తానన్నాడు దేవుడు వారి మధ్య ఉండగా వారు చాలా క్రమముగా ఉండాలి అని నేర్పించాడు. 3 గోత్రాలు ఉన్నాయి, వేరు చేశాడు. 3 గోత్రాలు వేరు చేసి 4 పక్కల 3 గోత్రాలు వారు ప్రత్యక్ష గుడారం ఎక్కడైతే వారు ఉండడానికి దేవుడు ఏర్పాటు చేస్తాడో అక్కడ వారు అలాగ ఉండాలి. నేను ఇక్కడుంటాను అక్కడుంటాను అని సొంతగా ఆలోచన చేసుకోవడానికి లేదు. నాయకుడైన మోషే తన ఇష్టానుసారంగా ఎవరినైనా మరొక చోటికి ఏర్పాటు చేయడానికి కూడా ఉండదు.
ప్రత్యక్షపు గుడారపు చుట్టూ లేవీయులకు దేవుడు మొదట ఏర్పరిచాడు. ప్రత్యక్ష గుడారపు పనులు లేవీయులకే. అది ఒక క్రమము. ఎందుకు అలాగంటే అది మన ఇష్టం, కానీ దేవుని క్రమము వేరుగా ఉంటుంది. ప్రశ్నించే స్వేచ్ఛ మనం కలిగి ఉంటే, ఈ దేశంలో మనకున్నది కాబట్టి ఆ స్వభావం మనకు వచ్చేసింది, ప్రశ్నించే స్వభావం. ఇతర దేశాల్లో దెర్ ఈజ్ నో క్వశ్చన్. కొన్ని దేశాలు ఉన్నాయి, రాజులు పరిపాలిస్తారు, డిక్టేటర్స్ పరిపాలిస్తారు, అక్కడ ప్రశ్నించే మాట ఉండదు. చాలామంది గల్ఫ్ దేశాలకు వెళ్ళి వచ్చిన వారు ఉంటారు, బయట దేశాల్లో ఉన్నవారు ఉంటారు. వారి ఆజ్ఞలు, వారి కట్టడలను ఎదిరించి ప్రశ్నించేది ఉండదు. మన దేశంలో ఒక స్వాతంత్రం మనకు దేవుని కృపచేత అనుగ్రహించారు కాబట్టి ప్రతిదీ మనము అడగడానికి స్వేచ్ఛ ఉన్నది. ఎందుకు అని వారు జవాబు ఎక్కకపోతే మళ్ళీ కోర్టులకు వెళ్ళి మనము అడిగే మనకు అనుకూలత ఉన్నది. కానీ ఆ స్వభావాన్ని దైవ నియమాల్లో మనం ఎంతమాత్రము కనుపరచకూడదు. దేవుడు ఏర్పరిచిన ఏర్పాటుకు ఎప్పుడు ఎందుకు అనే ప్రశ్న మనలో రాకూడదు. ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు, ఎప్పుడు, ఎలా అని ప్రశ్నించలేదు. ప్రశ్నించిన వారు శిక్షించబడ్డారు. ప్రత్యక్షపు గుడారము చుట్టూ లేవీయులే ఎందుకు అనే ప్రశ్న ఇతర గోత్రీకులకు రాకపోలేదా? వచ్చుంటుంది, కానీ దేవుని భయం వారిలో ఉన్నది. ఎవడైనా సమీపించినట్లయితే వాడు మరణిస్తాడు అన్నాడు. అలాగూ మరణించారు. కనుకనే దేవుని యొక్క నియమం, దేవుని యొక్క క్రమం, దేవుని యొక్క కట్టడ చాలా ఖచ్చితమైనది. ఈరోజు కూడా అదే దేవుడు ఉన్నాడు, దేవుడు మారలేదు. మనం కూడా చాలా ఖచ్చితంగా దైవ క్రమాలను పాటించవలసిన వారమే. అప్పుడు వెంటనే దేవుడు శిక్షించాడు. ఇప్పుడు మన లెక్క ఒకరోజు అడగబోతున్నాడు. అవన్నీ లెక్కలోనికి చేరిపోతున్నాయి. ఆ లెక్కను బట్టి ఒకరోజు క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలుస్తాము. కొన్ని అయితే ఇక్కడే తీర్పు తీరుస్తాడు మనం ఉంటుండగానే. మనము పడక మీద ఉన్నప్పుడు చాలా విషయాలు పశ్చాత్తాపడవలసిన పరిస్థితులు దేవుడు మనకు చూపిస్తాడు. మనం చేసిన తప్పులు ఇవేనా అనిపిస్తాయి. దేవుడు నిన్ను అడగకపోయినా నీలో ఒక భయము, ఆత్మ ప్రేరేపణ, అయ్యో నేను ఈ తప్పులు చేసినానేమో అనే భయాన్ని దేవుడు పుట్టిస్తాడు. కనుక బాగున్నప్పుడు ఇష్టానుసారంగా విచ్చలవిడిగా తిరిగే అవకాశం ఉన్నది కదా అని విచ్చలవిడిగా తిరిగి నష్టపోవద్దు ప్రియులారా. దైవ క్రమములో జీవించుదాం, దైవ క్రమాన్ని పాటించుదాం, దేవుని చిత్తానుసారంగా జీవించుదాం. అప్పుడే ప్రభువులో ఆనందం ఉన్నది. ఈ జీవితంలో సంతోషాన్ని మనం అనుభవిస్తాము. దేవుడు మనలను సంతోషించడానికే, ఆనందించడానికే ఈ జీవితాన్ని మనకిచ్చాడు. అందుకే చెప్పాడు, మరలా చెప్పుదును మీరు ఆనందించుడి అన్నాడు, సంతోషించుడి. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము అన్నాడు. ఉత్సాహం ఉన్నది దేవుని సన్నిధిలో. కనుక ప్రియులారా, క్రమాన్ని పాటించాలి. దేవుని సన్నిధిలో మనము లెక్క ఒప్పచెప్పవలసి ఉన్నదనే భయముతో జీవించాలి. ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు ఎక్కడున్నారు? సీను అరణ్యములో ఉన్నారు, సీనాయి అరణ్యములో ఉన్నారు. అది కదా మనం చదువుతూ వచ్చిన వరుస. ఎప్పుడొచ్చారు అక్కడికి? ఎప్పుడొచ్చారు చెప్పండి? మర్చిపోయి ఉన్నారా? వెనకకి తిరిగి చూసుకోవచ్చు మనం. ఎప్పుడొచ్చారు సీనాయి అరణ్యానికి? 3వ నెలలో వచ్చారు వారు. నిర్గమకాండం 19వ అధ్యాయములోనే వచ్చారు. సీనాయి అరణ్యములోనే ఉన్నారు అప్పటి నుండి. అప్పటి నుండి వారు అక్కడే ఉన్నారు. 2వ సంవత్సరములో వారి ప్రత్యక్ష గుడారము అది పూర్తయి 2వ సంవత్సరం మొదటి నెల. నిర్గమకాండం ఆఖరి అధ్యాయములో చూస్తే అక్కడ మనకు కనిపిస్తుంది. ప్రత్యక్ష గుడారము సిద్ధపరిచి 3వ నెలకు వచ్చిన వారు ప్రత్యక్ష గుడారమును పూర్తిగా సిద్ధపరిచి 2వ సంవత్సరం మొదటి నెలలో వారు వారి మధ్య ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ ఇవన్నీ జరిగాయి. మనం ఇంతవరకు ధ్యానించాం చూడండి. ఆజ్ఞలు, ధర్మశాస్త్రము,
లేవియ కాండములో చెప్పబడిన విధులన్నీ విధానాలన్నీ అక్కడే చెప్పబడ్డాయి. అక్కడి నుండి వేరే స్థలానికి ఇంకా బయలుదేరలేదు వారు. ఇప్పుడు సంఖ్యాకాండములో మనం చదివిన వాక్య భాగం ఏమని చెబుతూ ఉన్నది? ఇప్పుడు జనులు ఆయాసమును గూర్చి సనుగుతూ ఉన్నారు. ఇంకా ప్రయాణం ప్రారంభమైంది కనుక ఆయాసం కలుగుతుంది వారికి. ఎప్పుడు ప్రయాణం చేశారు అక్కడి నుండి చూడండి. 10వ అధ్యాయములో ఉన్నది సంఖ్యాకాండము. అక్కడి నుండి ఎప్పుడు ప్రయాణం చేశారు? 11వ వచనం, 2వ సంవత్సరము 2వ నెల 20వ తేదీని మేఘము సాక్ష్యపు మందిరము మీద నుండి పైకెత్తబడెను గనుక ఇశ్రాయేలీయులు సీనాయి అరణ్యములో నుండి ప్రయాణము చేయసాగిరి అని చూస్తున్నాం. మొదటి నెలలో వారు ప్రత్యక్ష గుడారాన్ని పూర్తి చేశారు. ఆ తర్వాత 2వ నెలలో వారక్కడి నుండి వారి ప్రయాణ విధానం ఏంటి అంటే 9వ అధ్యాయములో వ్రాయబడింది చూడండి. 15వ వచనం నుండి 18వ వచనం వరకు మనం చూస్తే ఇశ్రాయేలుల వారు నిలిచి ఉన్న స్థలములో మేఘము వారి మీద ఉంటుంది. ఎప్పుడైతే ఆ మేఘము పైకెత్తబడుతుందో వారు అక్కడి నుండి ప్రయాణం చేయాలి. ఎక్కడ మేఘము కిందికి దిగి నిలిచిపోతుందో అక్కడ నిలవాలి. అది ఎంతకాలమైనా సరే, 2 రోజులైనా 3 నెలలైనా సంవత్సరమైనా వారికి అదే సూచన, దేవుని నడిపింపదే. చాలా రోజులైంది, ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దేవా మేము ఎక్కడికైనా ముందుకు వెళ్తామంటే సరిపోదు. దేవుడు ఎక్కడ ఉంచాడో అక్కడే ఉండాలి. అదే నియమం, అదే క్రమం. అందుకే అన్నాను కదా, నియమం ఉన్నది, క్రమం ఉన్నది. క్రమాన్ని నేర్పిస్తున్నాడు. దేవుడు ఎంతకాలము ఆ మేఘాన్ని నిలిపి ఉంచుతాడో అంతకాలం మోషేకు కూడా తెలియదు. దేవుడు ఎప్పుడు అనుకుంటాడో అప్పుడు మేఘం పైకి లేచినప్పుడు వారు మళ్ళీ ప్రయాణం చేయాలి. ప్రయాణం చేసేటప్పుడు కూడా ఎవరు ముందుగా వెళ్ళాలి, ఎవరు ముందు ఉండాలి, ప్రత్యక్ష గుడారం ఎక్కడ ఉండాలి, వెనుక ఎవరు ఉండాలి, ఏ గోత్రపు వారు ఉండాలి, ఇవన్నీ నియమాలు క్రమాలు ఉన్నాయి ప్రియులారా. ఎందుకు వ్రాయబడింది చరిత్ర? ఆత్మీయంగా రోజు మనం కూడా పాఠాలు నేర్చుకోవాలి. క్రమం అనేది ఉన్నది. ఈనాడు సంఘములో దేవుని ప్రజలమైన మన మధ్య కూడా క్రమాలు ఉన్నాయి. ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు ప్రవర్తించడానికి ఉండదు. అపోస్తలుడైన పౌలు వీటిని మనకు చూపిస్తూనే సంఘములో ఉన్న క్రమాలను, సంఘములో ఉన్న నియమాలను బోధించాడు. పౌలు రాసిన పత్రికలన్నీ సంఘానికి నేర్పిన క్రమాలే. దైవ చిత్తమేమిటో నేర్పించాడు కనుక మనం పాటించవలసిందే. లేదు నేను అలా ఉండననుకుంటే మనమే నష్టపోతాం. ఇలాగూ వారి క్రమములో వారు ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణానికి సిద్ధపడ్డారు, ప్రయాణం కొనసాగించారు. ప్రాముఖ్యంగా వారి ప్రయాణములో చూడండి, మనం ఏమంటాం, అరణ్యములో వారి ప్రయాణం జరిగింది. అది వాస్తవమే. జనములు ఉన్న చోట వారిని ప్రయాణం చేయనీయలేదు దేవుడు. వారికి ఒక ప్రత్యేకమైన ప్రయాణాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఐగుప్తు నుండి కనాను దేశానికి వెళ్ళాలంటే నేరుగా వెళితే చాలా దగ్గర ఉంటుంది. 40 రోజుల్లో ప్రయాణం చేస్తారు వారు. కానీ మధ్యలో ఫిలిస్తీయులు ఉన్నారు. ఫిలిస్తీయుల దేశము గుండా వారిని వెళ్ళనీయకుండా, ఎందుకంటే ఫిలిస్తీయులు యుద్ధానికి వస్తారు, యుద్ధానికి వస్తే జనులు భయపడిపోతారేమో అని దేవుడు ఎంత శ్రద్ధ కలిగిన వాడు. తన ప్రజల క్షేమము కోరి ఫిలిస్తీయుల చేతిలో యుద్ధానికి అప్పగించకుండా, యుద్ధాన్ని వారు చూడకుండా, ఒకవేళ యుద్ధాన్ని చూచి మళ్ళీ భయపడి వెనుకకు తిరిగిపోతారేమో అని 15వ అధ్యాయములో రాశాడు. నిర్గమకాండములో 14వ అధ్యాయం అనుకుంటా. అందుకే దేవుడు వారిని మరో మార్గాన తీసుకెళ్తున్నాడు. ఆ మార్గమే అరణ్య మార్గము. 2 గొప్ప అరణ్యాలు ఉన్నాయి ఈ మధ్యలో. మీరు పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి, చదివితే 2 గొప్ప అరణ్యాలను మనం చూస్తాం. సీనాయి అరణ్యమని ఒకటి, పారాను అరణ్యమని ఒకటి మనకు కనిపిస్తుంది. ఈ 2 అరణ్యాలే. ఈ 2 చాలా పెద్ద అరణ్యాలు ఇవి.
ఈ అరణ్యములో గుండా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడు. ఇప్పుడు సీనాయి అరణ్యాన్ని దాటి వెళ్తున్నారు. 11వ అధ్యాయములో చూడండి, 10వ అధ్యాయములో 11వ వచనము, ప్రయాణము సీనాయి అరణ్యములో నుండి ప్రయాణములు చేయసాగిరి అన్నాడు కదా. 12వ వచనములో చూడండి, తరువాత ఆ మేఘము పారాను అరణ్యములో నిలిచెను. ఇప్పుడు సీనాయి అరణ్యములో నుండి పారాను అరణ్యములోనికి వారు దాటిపోతున్నారు. ఈ మధ్యలో ఎంతమంది ప్రయాణం చేశారు చూడండి. 6 లక్షల సంఖ్యాకాండములో మనం చూసాం కదా. ఎంత చెప్పండి ఆ సంఖ్య? మీరు సంఖ్యను వెతుకుతున్నారా? మళ్ళీ ఆఖరి అధ్యాయంలో కూడా ఆ సంఖ్య ఉన్నది. ఎప్పుడు ఎవరైనా కనుగొంటే నాకు చెప్తా ఉండండి. 6,03,550. మీరు ఎంతమంది 20 సంవత్సరాలకు పై వయస్సు కలిగిన వారే, 20 సంవత్సరాలు లోపుగా ఉన్నవారు ఉన్నారు, పైగా మళ్ళీ స్త్రీలు ఉన్నారు. అందుకే ఏమన్నారంటే దాదాపు 20 లక్షల మంది ఉండి ఉంటారు. ఇంతమంది ప్రయాణం చేయాలి. అందుకే దేవుడు క్రమాన్ని ఏర్పరిచాడు. నాయకుడు ఎంత ఓపిక కలిగి ఉండాలి 20 లక్షల మందిని ప్రయాణాన్ని జరిగించాలంటే. మనము క్రిస్మస్కి వెళ్ళినప్పుడు 100 మంది ఉండము, కానీ ఎంత తొందర అవుతుంది కదా. దేవుడు తన అద్భుతమైన కార్యాలు జరిగించాడు ఇశ్రాయేలు ప్రజల పట్ల. ఈ చరిత్ర చాలా అద్భుతమైనది. ఇంతమందిని అరణ్యము గుండా నడిపించాడు. అరణ్యములో ఏం దొరుకుతాయండి చెప్పండి? ఏమైనా దొరుకుతాయా? ప్రజలు ఉన్న చోటంటే ఏదన్నా ఆహారం దొరుకుతుంది, కొనుక్కోవడానికి ఏదైనా దొరుకుతుంది, లేకపోతే త్రాగడానికి నీళ్లు దొరుకుతాయి. మానవుని జీవన అవసరతల కొరకు అవసరమైన అన్నీ దొరుకుతాయి. కానీ అరణ్యము గుండా ప్రయాణం చేస్తూ ఉండగా ఏం దొరుకుతాయి? అక్కడ నీళ్లు కూడా దొరకవు వారికి. అదే జరిగింది వారి చరిత్రలో. నీళ్లు కూడా లేవు, ఆహారము లేదు. కానీ 45 సంవత్సరాలు అరణ్యములో దేవుడు వారిని నడిపించి వారిని పోషించాడు. అంటే దేవుడు ఎంత గొప్ప కార్యాన్ని జరిగించాడో చూడండి. తన ప్రజలను విడిచిపెట్టేవాడు కాదు. ఆ రోజు విడిచిపెట్టని వాడు ఈరోజు మనలను విడిచిపెడతాడా చెప్పండి? ఎప్పుడైనా మనం అనుకోదు నన్ను విడిచిపెట్టాడు దేవుడు అనే నిరాశ మనలో అనేక సార్లు వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు లేమిడి సమయంలో, వ్యాధుల సమయంలో, కష్టాలు ఎదుర్కొంటున్న సమయంలో, శోధనలో ఉన్న సమయాల్లో మనం ఏమనుకుంటామంటే వేసారిపోతాం. అయ్యో దేవుడు నన్ను విడిచిపెట్టాడు. దేవుడు అన్ని లక్షల మందిని ఆ దినాల్లో అరణ్యములో నడిపించి పోషించాడు. ఇంత అద్భుతాలు జరిగాయి వారి మధ్య. ఆహారము ఒక రోజుకు ఒక వ్యక్తి ఎంత తింటాడు చెప్పండి? ఒక పూటకు ఒక వ్యక్తికి, ఇప్పుడు మనం కూడికలు పెడతాం, 30 మందికి 4 కిలోలు అణుతాం. ఇప్పుడు ఎన్ని కిలోల, ఎన్ని టన్నుల ఆహారం అవసరం వారికి ఒక పూటకు? అలాగూ 2-3 పూటలు తినాలి వారు. దేవుడు ఆకాశము నుండి మన్నాను కురిపించాడు. దేవదూతలు భుజించే ఆహారం అని దానికి పేరు పెట్టాడు. దేవదూతలు భుజించే ఆహారము, దైవాహారాన్ని దేవుడు వారికి అనుగ్రహించి పోషించాడు. దేవుడు అనుగ్రహించే ఆహారము గొప్పది, దేవుని పోషణ గొప్పది. 40 సంవత్సరాలు వారు ఆ ఆహారముతో బలపడి వారు నడిచినా వారి కాళ్ళు వాయలేదు అని రాశాడు ద్వితీయోపదేశ కాండములో. వారి కాళ్ళు వాపులు రాలేవు వారికి, వారి చెప్పులు అరిగిపోలేవు, వారి బట్టలు పాతగిలిపోలేవు. ఎంత అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు దేవుడు. ఈరోజు ఒక జ్వరాన్ని పోగొడితేనా దేవుడు ఆశ్చర్యకరుడు. ఈరోజు ఒక వ్యాధి మాయమైపోతేనా దేవుడు ఆశ్చర్యకరుడు అని నమ్మేది. చరిత్రలో చూడండి దేవుని యొక్క గొప్పతనం. ఈనాడు కాదు దేవుని యొక్క కార్యాలు చూచి మనం నమ్మేది. దేవుడు అద్భుతకరుడే. ఆయన జన్మలోనే ఉన్నది ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి. ఆయన జన్మలోనే ఇవన్నీ ఆయన పేర్లతో ప్రకటించాడు దేవుడు.
కనుక దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఏ సమయంలోనైనా ఇలాంటి నిరాశ మనకు కలిగితే నిర్భయంగా ఉండండి. దేవుడు నమ్మదగినవాడు. జ్ఞాపకం చేసుకునండి ఈ చరిత్ర అంతా దేవుని సన్నిధిలో. మనం వింటున్నవి ఆ రోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. వాగ్దానములను ఎత్తి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. దేవుడిచ్చిన మాటను ఎత్తి మనము ప్రార్థించాలి. దేవా, నీవు ప్రామిస్ చేసావు, మాకు నీ ప్రజలను పోషించావు. ఈరోజు నా పరిస్థితి, నేను నీ వాడను ప్రభువా, నన్ను నీ స్వరక్తమిచ్చి సంపాదించుకున్నవాడవు, నన్ను కన్నవాడవు, కొన్నవాడవు. ఈ మాటలు రాశాడు ప్రభువే. వీటిని ఎత్తి ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించడం నేర్చుకుంటే ఎంతైనా బలంగా ఉండగలుగుతాం విశ్వాసములో. వీరు ప్రయాణమయ్యారు. వీరి మధ్య ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. నిర్గమకాండములోనే చూశాము. వారు ఆకలిగాగా సనుక్కున్నారు. దేవుడు ఏం చేశాడు? మన్నాను కురిపించాడు. వారు ప్రతిరోజు మన్నానే భుజించాలా అని ఆలోచన చేసినప్పుడు దేవుడు పూరేళ్లను వారి మధ్యకు పంపించాడు. ఇలాగూ దేవుడు వారి వెంట ఉండి వారిని బలపరుస్తూ వారిని నడిపిస్తూ ఉన్నాడు. మనమంతా ఈ చరిత్ర వింటూ ఉన్నాం. వారు అనుభవిస్తూ నడుస్తూ ఉన్నారు. మనం వింటూ చూస్తూ ఉన్నాం. వారు అనుభవించిన వారు. జీవితాల్లో అనుభవాలు ఎన్నో దేవుడు మన ఎడల జరిగిస్తూ ఉండగా వాటిని మరవకూడదు. ఇశ్రాయేలు ప్రజలు చేసిన పొరపాటును మనం ఇప్పుడు ఆలోచించబోతున్నాం. దేవుడు మన జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేసి ఉంటాడు. ఒక్కొక్కరం ఒకసారి దైవ సన్నిధిలో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఇప్పుడు సహోదరుడు సాక్ష్యం ఇచ్చాడు, ఎన్నో అద్భుతాలు దేవుడు తన జీవితాల్లో చేసినవి జ్ఞాపకం చేసుకున్నాడు. అలాగూ మన జీవితాల్లో దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తాడు. మర్చిపోవద్దు. ప్రతి అడుగున ప్రభు మనతో ఉంటాడు. ఆయన మేఘము వలె వారితో ఉన్నాడు. రాత్రి అగ్ని స్తంభము వలె వారితో ఉన్నాడు. వీరు పారాను అరణ్యానికి బయలుదేరారు. అక్కడి నుండి ప్రారంభించారు. ఈ అరణ్యములోనే అన్ని స్థలాలు. సంఖ్యాకాండము 33వ అధ్యాయములో వారు చేసిన ప్రయాణ వివరాలు ఉన్నాయి. ఎన్నెన్ని ప్రాంతాల్లో వారు దిగారు, ఎక్కడెక్కడ ఉండి వారు ప్రయాణాలు కొనసాగించారు అనేది సంఖ్యాకాండం 33వ అధ్యాయం చదవండి. అందులో అన్నీ కనిపిస్తాయి. కానీ ప్రాముఖ్యంగా ఉన్నవి 2 ప్రాంతాలు, సీనాయి అరణ్యము, పారాను అరణ్యము. ఈ అరణ్యములోనే ఈ స్థలాలన్నీ ఉన్నాయి. ఎక్కడెక్కడ దిగారో అవన్నీ అరణ్య స్థలాలే. ఎక్కడ మనుషులున్న స్థలములో కానీ ఒక దేశములో కానీ దిగలేదు. వారికి సమీపానికి వచ్చినప్పుడు, ఇక దేవుడు వారికి ఆజ్ఞాపించిన ఆ కనాను దేశము దగ్గరికి వచ్చినప్పుడే వారు ఏదోము దేశము, మోయాబు దేశము గుండా వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు ఆ చరిత్ర ఇంకా ముందున్నది. దాని గురించి ఇప్పుడు ఆలోచన కాదు. కానీ దేవుడు ఇలాగూ ఎన్నో అద్భుతాలు చేసిన స్థితిని మనము జ్ఞాపకం ఉంచుకొని ఇప్పుడు 11వ అధ్యాయములో మనం చదివినప్పుడు ఆయాసమును గూర్చి సనుగుకొనుచుండిరి అన్నాడు. సనుగెందుకు వచ్చింది? మళ్ళీ దేవుడు ఎప్పటికప్పుడు వారితో ఉండి ఎప్పటికప్పుడు ఏ అవసరత వారికి ఉన్నదో ఆ అవసరతను ఎరిగి తీరుస్తూ ఉండగా సనగడం న్యాయమా చెప్పండి? సనగడం ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు. పిల్లలకు ఎప్పుడంటే అప్పుడు ఏదంటే అది, ఏది అడిగినా ఇస్తూ ఉంటారు. అయినా పిల్లలు సనుక్కుంటే ఏమనిస్తుందండి? తల్లిదండ్రులు సంతోషిస్తారా, కోపపడతారా? సనగడం అంటే ఏంటి చెప్పండి? మొదట సనగడం అంటే ఏమర్థం? మనకేమర్థమవుతుంది సనగడం అంటే? విసుగుపడం, గుసగుసలు చెప్పుకోవడం. సనగడం అంటే లోపల కాదు అది. అంటే ఒకరికొకరు చెప్పుకుంటూ లోపల చిన్నగా మాట్లాడతారు చూడండి. ఎవరికి వినబడకుండా మాట్లాడుతూ ఉంటారు.
మెల్లగా. అప్పుడే కొన్నిసార్లు గట్టిగా మాట్లాడి ఎవరైనా వస్తే మెల్లగా మాట్లాడతారు. వారికి వినబడకూడదు. అది మంచి మాట అయి ఉండదు. ఎప్పుడైతే మెల్లగా మాట్లాడతారో ఎప్పుడైనా గ్రహించండి, అది మంచి మాట అయి ఉండదు. ఏదో సనుగు ఉంటుంది, లేక ఏదో విరోధమైన మాటలు ఉంటాయి. మంచి మాటలు అయితే ఎప్పుడు అలాగే మాట్లాడతారు. ఇంకెవరైనా రాని సేమ్, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలలో ఈ సనుగు ప్రారంభమైంది. మోషేకు వినబడకుండా సనుక్కుంటున్నారు వీరు. లోపల వారే సనుక్కుంటున్నారు. ప్రయాణం ఆయాసం అయిపోయింది. ఎంతకాలం నడిచారు వారు? ఎక్కువ రోజులు నడవలేదు. చూడండి, 10వ అధ్యాయం 33వ వచనం, వారు యెహోవా కొండ నుండి 3 దినముల ప్రయాణము చేసిరి అని ఉన్నది. ఎన్ని రోజులు ప్రయాణం చేశారు? 3 దినముల ప్రయాణం చేశారు. ఈ 11వ అధ్యాయము అక్కడ పారాను అరణ్యములో దిగి వారిప్పుడు ఆయాసమును గూర్చి సనుక్కుంటున్నారు. వారు అనుకున్నారు, మేము సనుక్కున్నది మోషే వినడం లేదు, ఎవరు వినరు అనుకున్నాడు. సాధారణంగా కొందరు సనుగులు ఎవరు వినబడకుండా చేసేవే సనుగులు. గుసగుసలు, మెల్లమెల్లిగా మాట్లాడుకోవడం, గట్టిగా ఏంటి అని అడిగేసరికి ఏం లేదనడం, కానీ మళ్ళీ వినబడకుండా చిన్న చిన్నగా సనగడం, గొనగడం, ఆయాసపడడం, ఇవి ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజలు చేయడం మనం చూస్తున్నాం. మనం కూడా ప్రాక్టికల్గా ఉండాలి. మనం కూడా చేస్తాము. ఒప్పుకోవడంలో ఏమీ తప్పేం లేదు. అంటే ఉన్నది ఒప్పుకోవాలి, సరిగా లేకపోతే విడిచిపెట్టుకోవాలి. అదే సరే అనుకొని అందులోనే ఉంటే మనం నష్టపోతాం. దేవుడు సనుగులను ఓర్చుకోలేడు. ఇంతవరకు నేను ఎందుకు చెప్పాను? ఈ అరణ్యములో నడిపించాడు, ఆహారం ఇచ్చాడు, దేవుడు గొప్పవాడు, అద్భుతాలు చేశాడు, తన ప్రజలను మర్చిపోడు. ఎందుకు చెప్పాను ఇవన్నీ అంటే, ఇలాంటి దేవుడు ఉండగా వారు సనుక్కోవడం దేవుడు ఎంత మాత్రమో సహించుకోలేడు. వారు అనుకున్నారు సనుక్కోవడం ఎవరు వినలేదు, కానీ ఎవరు విన్నారు చూడండి, అది యెహోవాకు వినబడెను. సనుక్కోవడం అంటేనే గుసగుస, చిన్నగా మాట్లాడుకోవడం. ఈ చిన్నగా మాట్లాడుకోవడం, ఎవరు వినరనుకోవడం మనకున్న జ్ఞానం అది. పక్కవారు, దగ్గరి వారు కూడా వినకుండా మాట్లాడే స్వభావం, లేక నాయకుడు మోషేకు వినబడకుండా మాట్లాడుకున్నారు. కానీ అది ఎవరు విన్నారు అనే విషయాన్ని మనం ఆలోచించాలి. యెహోవాకు వినబడెను. ఇది మనం జాగ్రత్త పడాలి ప్రియులారా. ఆనాడు దేవుడు విన్నాడు సనుగులను, ఈనాడు కూడా సనుగులను వినేవాడు ఒక వ్యక్తి లేకపోయినా, ఎవ్వరు లేనప్పుడు నీవు మాట్లాడుకున్నా, ఎవ్వరు లేనప్పుడు నీవు సనుక్కున్నా, ఈ సనుగు దేవుడు వింటాడు అనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. మనం ఏది మాట్లాడినా, సనుక్కున్నా, మంచి మాటలు మాట్లాడినా దేవుడు వినేవాడు అనేది ఎప్పుడు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. నీవు మంచి మాట్లాడినా దేవుడు వింటాడు, సంతోషిస్తాడు. మలాకి గ్రంథములో భయభక్తులు గలవారు మాటలాడుచుకొనుచుండగా దేవుడు వినుచుండెను అని రాయబడింది 5వ అధ్యాయములో. భయభక్తులు గలవారు మాట్లాడుకున్నప్పుడు కూడా దేవుడు వింటాడు, సంతోషిస్తాడు. భయభక్తులు గలవారు ఏం మాట్లాడతారు? దేవుణ్ణి మహిమపరుస్తారు కదా. దేవుణ్ణి మహిమపరిచినప్పుడు సంతోషిస్తారు. నీవు ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడు వింటాడు. పేతురు రాసిన పత్రికలో ఉన్నది, మొదటి పత్రిక 4వ అధ్యాయంలో, 12వ అధ్యాయము సంఖ్యాకాండములో నీ వించులో మాట్లాడుకున్నవి కూడా దేవుడు వింటాడు. మిర్యాము, అహరోనులు మాట్లాడుకున్నారు, ఇద్దరు మోషే మీద సనుక్కుంటున్నారు, మోషే మీద ఆయాసపడుతున్నారు, అవి కూడా దేవుడు విన్నాడు. మనం ఏది మాట్లాడుతామో దేవుడు వింటాడు అనే భయం మనం కలిగి ఉండాలి. ఎవరిని గురించైనా మాట్లాడండి, ఏ మాటలైనా సరే మంచివైతే మంచిది, దేవుడు మెచ్చుకుంటాడు, సంతోషిస్తాడు, దేవునికి మహిమ కలుగుతుంది. కానీ ఎవరిని గూర్చైనా సనుగు కానీ
విరోధమైనది కానీ ఏదైనా దురుద్దేశముతో కానీ మాట్లాడినవన్నీ దేవుడు వింటాడు. ఇప్పుడు వీరు మాట్లాడింది విన్నాడు. సంతోషించే మాటల దేవుడు? వారు ఆయాసంతో దేవుని మీద సనుక్కుంటున్నారు. ఇలాగూ సనుక్కున్న వారి మీదకి దేవుడు ఏం చేశాడు చూడండి, కోపము రగులు కొనెను అని ఉన్నది. దేవుడు వినినప్పుడు, మన మాటలు వినినప్పుడు దేవునికి కోపము రాకుండా జాగ్రత్త పడాలి. సనుగులు ఉంటే దేవుడు తప్పకుండా కోపగించుకుంటాడు. నీ జీవితంలో ఏ సనుగైనా సనుగకు ప్రార్థన చేయు. అడగమన్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును అని దేవుడు చెప్పాడు. ఎంత మంచిగా చెప్పాడండి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని చెప్పాడు. ఏదైనా లేదా దేవుణ్ణి అడిగేది నేర్చుకోండి. ఊకే నేర్చుకునే నాకేం లేదు, దేవుడు ఏమి ఇయ్యలేదు, అంత చాలామంది ఏడ్చే రకంగా ఉంటారు. ఎప్పుడు దేవుడు ఎంత అభివృద్ధి చేసే మాకేమున్నది అంటారు. ఉన్నదానితో తృప్తిపడి సంతోషించి దేవుణ్ణి మహిమపరిచేది విడిచిపెట్టి దేవుడు ఎంత ఇచ్చినా ఏమంటారంటే మాకేం లేదంటారు. నీకున్నది ఎవరు ఎత్తుకుపోరు. దేవుణ్ణి మహిమపరిచేది నేర్చుకోవాలి. సనిగేది, దేవుని మీద ఆయాసపడేది. అప్పుడు ఏమనిపిస్తుంది, దేవుడు ఆ మాట వింటాడు. ఆ మాట విని దేవుడు ఏం చేస్తా, దేవునికి కోపం వస్తుంది అని ఇంత ఇచ్చినా ఇంకా సనుక్కుంటున్నాడే, ఇంకా నాకేమీ లేదంటున్నాడు. దేవుడు ఇలాంటివి విన్నప్పుడు దేవునికి కోపము వస్తుంది అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. కోపము రగులు కొనెను. కోపము రగులు కొన్నప్పుడు ఏమైంది? ఊరుకున్నాడా? యెహోవా అగ్ని వారిలో రగులు కొని ఆ పాలెములో ఒక కొనను దహింపసాగెను. దేవుని కోపాన్ని రగిలించారు, దేవుడు అగ్నిని రగిలించాడు వారి మధ్య. దేవుని యొక్క ప్రేమ గల హృదయాన్ని మాత్రమే మనం ఎప్పుడూ ఆలోచిస్తూ సంతోషిస్తాం. మంచిదే, దేవుడు ప్రేమామయుడు, ప్రేమ కలిగిన వాడే, ఆయన స్వరూపమే ప్రేమామయుడు. కానీ దేవుని యొక్క మరొక స్వరూపాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ కోపం వచ్చేసింది. కోపము వెంటనే అగ్ని దహించి వారి పాలెములో ఒక కొన దహించి వేస్తూ ఉన్నది. ఈరోజు ఆ స్థితి రాదా, లేక దేవుడు అలాగూ మారిపోయాడా అనే మాట మనం అనుకుంటే, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట చెప్తున్నాడు దేవుణ్ణి గూర్చి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చూద్దాం. ఆఖరి భాగము, ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అన్నాడు. మనం ఎక్కువ యోహాను సువార్త, యోహాను పత్రికలు చదివితే దేవుడు ప్రేమయ్య ఉన్నాడు, ప్రేమయ్య ఉన్నాడనే ఎక్కువగా రాశాడు యోహాను. ఎందుకంటే ప్రేమను చాలా రుచి చూచినవాడు. దేవునికి ఎప్పుడు కోపాన్ని రగిలించి దేవుని కోపాన్ని చూచినవాడు కాదు యోహాను. యోహాను దేవుని ప్రేమను ఎక్కువగా చూచాడు, రొమ్మున ఆనుకున్నాడు. కనుక దేవుని ప్రేమను ఎక్కువగా రాశాడు. అంతటితో మనం సంతోషించి దేవుడు ప్రేమమయుడు, ఏం చేసినా పర్వాలేదు అనుకుంటే, జాగ్రత్తగా సనుక్కున్నా పర్వాలేదు, దేవుని దూషించినా పర్వాలేదు, దేవుని దూరంగా ఉన్నా పర్వాలేదు అనుకుంటే, హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు ఈ విధంగా దేవుని యొక్క స్వరూపాన్ని మనకు చూపిస్తున్నాడు. దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా ఆయన ఉగ్రతను గురించి రాశాడు. చూడండి, 5వ అధ్యాయం 6-7 వచనాల్లో, 5వ అధ్యాయం 6-7 వచనం, వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మను మోసపరచనీయకుడి, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును అన్నాడు. దేవుని ఉగ్రత ఉన్నది కదా, దేవుడు అక్కడ కోపగించాడు, ఇక్కడ కూడా కోపము చూపిస్తాడు. దేవుని ఉగ్రత అంటే కోపము. అక్కడ దహించు అగ్నిగా వారి మధ్య దహించేశాడు, ఇక్కడ కూడా దేవుని యొక్క స్వరూపము దహించు అగ్ని వలె ఉన్నది. చాలామంది చాలా లీజర్గా ఉంటారు, అంటే
గ్రాంటెడ్గా తీసుకుంటారు దేవుణ్ణి. తప్పులు చేద్దాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం, క్షమిస్తాడు. నేను చాలామంది నోట విన్నాను, తప్పులు తెలిసే చేస్తారు, తెలిసి చేసి మళ్ళీ ప్రార్థన చేసి దేవుని దగ్గర క్షమాపణ కోరుకుందామంటారు. ఇది ఒక రకమైన విశ్వాస జీవితం. మోసపోవద్దు ప్రియులారా. దేవుడు క్షమించేవాడైనా ఆ క్రియలను బట్టి నీకు ఫలితాన్ని మాత్రము అనుభవింపజేస్తాడు. నీవు చేసిన క్రియలను బట్టి నీవు ఫలితాన్ని అనుభవిస్తావు. క్షమాపణ ఆయన యొద్ద దొరుకును, అది వాస్తవం, ఖచ్చితమే. ప్రేమమయుడు ఆయన. నీవు ఒప్పుకున్నప్పుడు, విడిచిపెట్టుకున్నప్పుడు దేవుడు క్షమించేస్తాడు. కానీ వెంటనే దాన్ని గూర్చిన అనుభవాన్ని కూడా నీకు తీసుకొస్తాడు. అందుకే అన్నాడు, దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును, ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. ఇప్పుడు దేవుని కోపం ఆగిపోవాలి అంటే అక్కడ మోషే మధ్యలో నిలిచున్నాడు. వారందరూ మోషేకు మొరపెట్టారు. మోషే దేవునికి మొరపెట్టినప్పుడు అగ్ని ఆగిపోయింది, దేవుని కోపము చల్లారిపోయింది. దేవుని యొక్క ఈ కోపము, దేవుని యొక్క ఈ దహించు అగ్ని అయి ఉన్న ఈ రూపము మనకి ఈరోజు ఎందుకు కనిపించడం లేదంటే, ప్రేమామయుడైన యేసుక్రీస్తు ప్రభు మధ్యలో నిలుచున్నాడు అంతే. లేకపోతే ఎప్పుడో దహించి వేసేవాడు మనలను. యేసు ప్రభు ద్వారానే దేవుడు మనలను కనికరిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనం ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆ ప్రభు ద్వారానే మనకింకా సమయం ఇవ్వబడుతూ ఉన్నది. ఆ ప్రభు ద్వారానే దేవుడు ఇంకా క్షమాపణ చేయడానికి, క్షమించడానికి ఓపికతో కనిపెడుతూ ఉన్నాడు. మనము ఆ మార్గాన్ని విడిచిపెట్టి దేవుని మార్గములోనికి వస్తామా అని కనిపెడతాడు. కనుక జాగ్రత్తగా ప్రియులారా, సనుగులు దేవుడు ఇష్టపడేవి కాదు. కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయములో వారు సనిగి సంహారకుని చేతిలో చచ్చిపోయారని రాశాడు 10వ వచనములో. కానీ మీరు సనగకుడి అని రాశాడు. దేవుడు చేసిన మహా అద్భుతమైన కార్యాలు మన జీవితాల్లో ఎన్నో ఉన్నాయి, జ్ఞాపకం ఉంచుకోవాలి. అడుగడుగున మన ప్రతి పరిస్థితుల్లో దేవుని మీద సనుక్కొనకుండా, పరిస్థితుల మీద సనుక్కోకుండా, ఆయాసపడకుండా ఈ జీవిత యాత్రలో మనము దేవుణ్ణి ఘనపరిచేది నేర్చుకుంటూ మొరపెట్టేది నేర్చుకోవాలి. ఆనాడు మోషేకు మొరపెట్టారు వారు, తర్వాత కానీ మనకైతే మన ప్రభువైన యేసుక్రీస్తున్నాడు. ఆయన కృపాసన్ము యొద్దకు ధైర్యముగా చేరుటకు మనకు ఆధిక్యతనిచ్చాడు. ఆయన కృపాసనము యొద్దకు చేరి మనము దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ఏ అవసరతైనా దేవుడు ఏమన్నాడంటే, ఆయన చిత్తానుసారంగా మనం ఏదడిగినా దేవుడు ఇస్తానన్నాడు. యోహాను పత్రికలో ఉన్నది, నాయందు మీరు మీ అందు నా మాటలను నిలిచి ఉండేడలా మీకేది ఇష్టమో అడుగుడి అన్నాడు. ఇంత గొప్పగా, ఇంత చక్కగా మనకు చెప్పిన ప్రభు మనం అడిగినప్పుడు కాదనలేడు. కనుక సనుగులు మన జీవితాల్లో నుండి తొలగించుకోవాలి. ఆయాసం కలుగుతుంది, శ్రమలు వస్తాయి అన్నాడు దేవుడు. అంత సులువు కాదు ఈ జీవిత ప్రయాణం. వారు అరణ్యములోని ప్రయాణం మనకు ఛాయగా ఉన్నది. వారు ఎలాగూ అరణ్యములో ఎన్ని కష్టాలు అనుభవించారో, దేవుడు ఎలాగూ వారిని కాపాడుతూ వచ్చాడో, ఈ మన జీవిత యాత్రలో కూడా దేవుడు మనలను కాపాడుతూ నడిపిస్తాడనే ఆదరణతో మనం ముందుకు సాగిపోదాం. నేర్చుకున్న ఈ వాక్యాన్ని మనము మన హృదయాల్లో భద్రపరుచుకొని సరిచేసుకొని ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడవైన తండ్రి, స్తోత్రాలు ప్రభువా. మీ సన్నిధిలో మిమ్మను ఆరాధించుటకు చేరి వచ్చిన మమ్మల్ని అందరినీ దీవించండి. ఇంతవరకు ప్రభువా వాక్యము ద్వారా మమ్మను దర్శించావు. ఇశ్రాయేలు ప్రజల చరిత్రలో నుండి ఆత్మీయమైన అనేక సంగతులను మాకు నేర్పిస్తున్నావు. మా జీవితాల్లో మేము క్రమపరుచుకొని ముందుకు సాగే కృపను మాకు అనుగ్రహించండి. మార్గాయాసము వలన ఆయాసము చేత వారు సనుక్కొన్నారు.
నష్టపోయారు, మీ కోపాన్ని రగిలించారు, పాలెములో అగ్ని రగులుకున్నది, కనికరించారు ప్రభువా, మీకు స్తోత్రాలు. నేడును మా జీవితాల్లో అనేక సార్లు మా బలహీనతలను ఎరిగిన వాడవు ప్రభువా. సనుక్కునే మనస్తత్వము మాది. ఎన్నిసార్లు మేము మీ సన్నిధిలో సనిగి ఉంటిమో, ఆయాసము చేత, నిరాశ చేత ప్రభువా మేము మీ మీద ఆయాసపడితిమో ప్రభువా, కనికరించుమని ప్రార్థిస్తున్నాం. మాతో ఉన్నవాడవు, మమ్మను నడిపించేవాడవు, మమ్మను పోషిస్తున్నవాడవు, మమ్మను సంరక్షిస్తున్న దేవుడవు ప్రభువా. సమస్తము మీరు మాకు తోడుగా ఉండి నడిపిస్తున్న దేవుడవని స్తుతిస్తున్నాం. ఈ మంచి మాటలు మా హృదయాల్లో భద్రపరుచుకొని మీ అందు విశ్వాసముతో ముందుకు మా జీవితాలను నమ్మకంగా కొనసాగించుకోవడానికి కృపను అనుగ్రహించమని, ఇప్పుడు తిరిగి మా గృహాలకు మేమందరం వెలుచుండగా మా ప్రయాణాల్లో తోడయుండి నడిపించమని, సాయంకాలము కూడిక కొరకును సిద్ధపడి వచ్చే సహోదరులందరినీ మీరు దీవించి బలపరచమని యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. అరణ్యమనే సాకుతో అడ్డదారి తొక్కబోకు, ఆయనపై తొందరపడి సనుగుచుండకు. అరణ్యమనే సాకుతో అడ్డదారి తొక్కబోకు, ఆయనపై తొందరపడి సనుగుచుండకు. కడలి పొంగు వచ్చినా నడువక దారిచ్చును, కరువు సంభవించనా మరువక పోషించును. కడలి పొంగు వచ్చినా నడువక దారిచ్చును, కరువు సంభవించనా మరువక పోషించును. ఎన్ని అవతరములైనా యేసు నీతో ఉన్నాడు, యాత్రికుడా సైనికుడా. ప్రభువు మాట చొప్పున పయనించేవాడా, శత్రువైన సాతానును ఎదిరించేవాడా, యాత్రికుడా సైనికుడా. వందనాలు అందరికీ. బహుశా మీరు అట్లనే కూర్చోండి, ఇక్కడే ఇస్తారా? స్నాక్స్ తీసుకొచ్చారు కదా.